ఒక్కో సీసీ కెమెరా 100 మంది సిబ్బంది నేత్రాలతో సమానమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బుధవారం అక్కాపూర్ గ్రామంలో హెల్మెట్ యొక్క ఉపయోగాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 11 సీసీ కెమెరాలు ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులచే హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి మోటార్ సైకిల్ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకుండా చాలా మంది మోటార్ సైకిల్ వాహనదారులు తరచుగా మరణించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంబడి ఉంచుకోవాలని, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. తప్పకుండా హెల్మెట్ గాని నిర్లక్ష్యంగా, అవగాహన రాహిత్యంగా గాని, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ గాని ఉమేష్ అట్లనే ఎందుకంటే 18 ఇయర్స్ లోపు డ్రైవ్ చేయడానికి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కదా. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. వాళ్ళకి బైక్ ఇచ్చిన పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇది అందరూ తెలుసుకోవాలి. తెలియక అట్లా చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు మేము చెప్పాము కాబట్టి అట్లాంటి పని మళ్ళీ చేయొద్దు. ఏది మంచి ఏది చెడు, ఇంత ఫాస్ట్ గా నడిపితే ఏమవుతుంది, పడిపోతే యాక్సిడెంట్ అవుతుందేమో, ఇట్లాంటివన్నీ పిల్లలకి తెలియదు కదా. సో మనం పెద్దవాళ్ళం, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు మనం చెప్పి, పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళు అడిగినవన్నీ కొనివ్వడం కాదు, వాళ్ళని మంచిగా చూసుకోవడం అనేది పిల్లల మీద ప్రేమ. అది మనం గుర్తుంచుకోవాలి. ఇలా డీసీపీ క్యాంప్స్ చేస్తున్నప్పుడు ఒక రేప్ అయింది, సెన్సేషనల్ రేప్ అయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిని కార్లో తీసుకెళ్లి, అమ్మాయి 2 days పంపించలేదు. తర్వాత డిటెక్ట్ చేశాము. అడవిలోకి తీసుకెళ్లారు. మేమేం చేసామంటే సరే చూద్దాము అనేసి పోయాము. అదంతా తిరిగాము. మా డ్రైవర్, నేను, ఇంకా కొంతమంది ఇన్స్పెక్టర్స్ అలా తిరుగుతున్నాము. ఏం లేవు, ఎక్కడ సీసీ కెమెరాస్ లేవు, ఏం లేవు. ఎలా తెలుస్తుంది? రాత్రి చేశారు. సో అమ్మాయి ఏమో చెప్తుంది ఇలా తీసుకెళ్లారు, అలా తీసుకెళ్లారని. అమ్మాయిని ఎక్కించుకుని తీసుకెళ్ళి కొంచెం సేపు అయ్యాక అలా వెళ్తుంటే మాకు ఒక స్కూల్ బిల్డింగ్ కనిపించింది. ఒక ఎస్ఐ అన్నాడు, మేడం ఈ స్కూల్లో ఏదన్నా సీసీ కెమెరా ఉందన్నా చూద్దాము అని. వెళ్ళాము. అక్కడ కూర్చున్నాం. లక్కీగా ఒక సీసీ కెమెరా ఉంది అక్కడ. ఆ సీసీ కెమెరాలో జస్ట్ ఒక కార్ కనిపించింది. వెళ్ళింది రాత్రి 2 గంటలకి. మళ్ళీ 1 hour తర్వాత వెనక్కి వచ్చింది. మాకు కనిపించింది ఏంటంటే కార్ లైట్లు ఒకటే కనిపిస్తున్నాయి, షేప్, టైర్, అంతే. నెంబర్ ఏం కనిపించలేదు. సో అప్పుడు ఆ టైప్ ఆఫ్ కారు లైట్స్ ఏ కారుకు ఉంటుంది అన్నది మేము కనుక్కొని, అలాంటి కారు హైదరాబాద్ లో 300 మందికి మాత్రమే ఉంది. సో అది అమ్మేది ఒకటే షాప్ ఉంది లక్కీగా. సో సీసీ కెమెరా అనేది మీరు ఆలోచించండి, అక్కడ సీసీ కెమెరా లేకపోతే అవుతుందా? సో సీసీ కెమెరా అనేది అంత ఇంపార్టెంట్, అంత మంచి కార్యక్రమం. ఫస్ట్ ఇప్పుడు 11 కెమెరాస్ పెట్టారని చెప్తున్నారు.